ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఒక వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇక వ్యక్తి ప్రతిఘటించి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కాల్పులు జరిపి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఇక ఆ వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. తర్వాత ఆయన్ని ఆసుపత్రికి కూడా తరలించారు. ఇక పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తి రౌడీ షీటర్ అని ఒక ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో కూడా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఒక కాల్పుల ఘటన చూసాం మనం. అప్పుడు పార్టీ గ్యాంగ్ దొంగల్ని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. అది నల్గొండ క్రైమ్ బ్యాచ్ డిపార్ట్మెంట్ చేసినట్టుగా మనం చూసాం. ఆ తర్వాత చిలకలగూడ దగ్గర కూడా కొంతమంది దొంగల్ని పట్టుకునేటువంటి ప్రయత్నంలో పోలీసులు దొంగలకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టుగా మనం చూసాం. సో ఇటీవల కాలంలో తరచుగా కాల్పులకు సంబంధించిన అంశం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. సో బహుశా ఇది మూడో ఘటనగా నేను భావించాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పుడు ఈ కాల్పులు అనేది మూడో ఘటనగా చూడకూడదు. ఔటర్ రింగ్ రోడ్ పైన, ఆ తర్వాత చిలకలగూడ చౌరస్తా దగ్గర కూడా ఒక దొంగల్ని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిగినట్టుగా చూసాం. ఇక ఈరోజు ఇది మూడో ఘటనగా చూడాలి. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే ఆ పోలీసులను తప్పుదారి పట్టించి ఆయన పారిపోయే ప్రయత్నం చేశాడు, ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కాల్పులు జరిపే వ్యక్తిని పట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి ఒక రౌడీ షీటర్గా ప్రచారం జరుగుతోంది. మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. ప్రతినిధి మధు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, అసలు ఏం జరిగింది? ఎవరా వ్యక్తి? ఎందుకు అంత క్రూషియల్గా అంటే కాల్పులు జరిపి మరి పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి పోలీసులకు వచ్చిందనంటే డెఫినెట్గా ఆ వ్యక్తి మీద అనుమానం వ్యక్తం చేయాల్సిందే. సో ఎవరా వ్యక్తి? ఎగ్జాక్ట్ నిజంగానే ఇప్పుడు రీసెంట్ గా పెద్దంబర్పేటకి సంబంధించిన ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. రీసెంట్ గానే ఒక పార్టీకి సంబంధించినటువంటి గ్యాంగ్ వాళ్ళు సంచరిస్తూ వాళ్ళు ఇళ్లలో దోపిడీ చేయడము, ఒంటిపైన ఉన్న బంగారం దోపిడీ చేయడము, తర్వాత ఇక్కడ షాపులు ఇల్లు తాళాలు వేసి ఉంటే వాటిని పగలగొట్టి లోపలికి వెళ్ళడం, వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసి వాటిని చంపేసి దొంగతనం చేయడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో పోలీసులు పక్కా సమాచారంతో వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పెద్దంబర్పేటలో కాల్పులు కూడా చేశారు. ఒకరిని పట్టుకోవడం జరిగింది, మిగతా నిందితులు పారిపోయారు. అప్పటి నుంచి వారి కోసం గాలిస్తా ఉన్నారు. సో అది పక్కన పెడితే మరి హైదరాబాద్ లో నిన్న నాంపల్లి రైల్వే స్టేషన్ లో రాత్రి జరిగినటువంటి కాల్పులకు సంబంధించినటువంటి విషయం పైన ప్రస్తుతం దీనిపైన పోలీసులు దృష్టి పెట్టారు. ఎవరు ఆ వ్యక్తులు, ఎందుకు పోలీసులు కాల్పులు జరపాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా ఎందుకు పారిపోయే ప్రయత్నం చేశారు అనేటువంటిది తెలియాల్సింది. ప్రస్తుతం ఆ విషయంలోనే పోలీసులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తా ఉంది. ఆ వ్యక్తి ప్రతిఘటించడంతో పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నం చేయడంతో, పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో పోలీసులు కాల్పులు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నారు, చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు పారిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఆయన పైన ఏం నేరారోపణలు ఉన్నాయి అనేటువంటిది పోలీసులు తెలపాల్సినటువంటి అవసరం. ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ పోలీసులు ప్రస్తుతం అదుపులో ఉన్నటువంటి వ్యక్తి ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు పోలీసులు కాల్పులు జరిపేటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఏర్పడింది, పోలీసులకు ఎందుకు సహకరించలేదు అనేటువంటిది దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. ఇంకా పోలీసులు ఉన్నతాధికారులు దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇంకా మాట్లాడలేదు పోలీసులు, కాబట్టి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం. మీరు ఎవరైతే పోలీసులు కాల్పులు జరిపారో